Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. So, as I promised earlier, every alternate day నేను టెట్ పేపర్ టు మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాను. ఈరోజు లాస్ట్ సెషన్ పేపర్ మనకు మిగిలిపోయిందండి. అదే 16th July 2024 ఆ రోజున జరిగిన పేపర్ టు మ్యాథ్స్ అండ్ సైన్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఈరోజు మనం చేసుకుంటున్నామండి. సో చాలామంది మిత్రులు కాల్స్ చేసి అడుగుతున్నారు సార్. సార్ డిఎస్సికి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ బెటరా, షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ బెటరా అని. జస్ట్ హాఫ్ మార్క్లో మిస్ అయిపోయిందండి, 0.03 మార్క్స్లో మిస్ అయిపోయిందండి అని చాలామంది చెప్తూ ఉన్నారు. సో దాని అంతటికీ కారణం మీకు సబ్జెక్ట్ లేకపోవడం కాదు, మీ ప్రిపరేషన్లో లోపము ఉండడం కాదు, ఎగ్జామినేషన్ హాల్లో మీకే తెలియని ఒక భయం మిమ్మల్ని వెంటాడడం, అంటే మిమ్మల్ని మీరు నమ్ముకోకపోవడం, మీరు చేసిన ఆన్సర్ కరెక్టేనా అని 1కి 10 సార్లు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం. సో ఆ తొందరలో, ఆ తడబాటులో, ఆ భయములో, ఎందుకంటే రాసేది ఆషామాషి ఎగ్జామ్ కాదు కదండి, అక్కడ ఏదైనా మార్క్స్ తక్కువ వస్తే తర్వాత ఇంప్రూవ్మెంట్ లేదు కదండి, అక్కడ ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకోవడానికి లేదు కదండి. జీవితానికి సంబంధించిన ఎగ్జామ్ కాబట్టి ఆటోమేటిక్గా భయం అనేది ఉంటుంది. సో భయములో కూడా పేపర్ని ఓవర్కమ్ చేయగలగాలి అంటే మనము ఏ లెవెల్లో ప్రిపేర్ అయ్యి ఉండాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా ఆలోచించాల్సిన అంశం అండి. ప్రిపరేషన్ ఇన్ ద సెన్స్ నాట్ ఓన్లీ ఇన్ ద సబ్జెక్ట్, సైకలాజికల్గా కూడా మనం సన్నద్ధం అవ్వాలి. మనము మానసికంగా బలంగా తయారవ్వాలి అంటే ఎక్కువ ఎగ్జామ్స్ రాసి ఉండాలి, ఎక్కువ టైం మనము ఒక్కొక్క కాన్సెప్ట్ని 360 degreesలో ఎనలైజ్ చేసి ఉండాలి. కాబట్టి షార్ట్ టర్మ్ ప్రిపరేషన్లో అది సాధ్యమా మీరే ఆలోచించండి. అందుకే జాబ్ మిస్ అయిన వాళ్ళు సబ్జెక్ట్ లేక మిస్ కాలేదు. జస్ట్ ఇప్పుడు నేను ఏవైతే అంశాలు చెప్పానో ఆ అంశాల ప్రభావం వల్ల మిస్ అయ్యారు తప్ప అక్కడ ఏదో లోపం ఉండి కాదండి. ఆ పేపర్ అటెంప్ట్ చేస్తున్న టైంలో వచ్చిన టెన్షన్ని, భయంని, ఆందోళనని ఓవర్కమ్ చేయలేకపోవడానికి కారణం ఏమిటంటే మనల్ని మనము నమ్మలేకపోవడం. మరి మన మీద మనకు నమ్మకం కలగాలి అంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది కంపల్సరీ అండి. ప్రతి టాపిక్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందండి. సో లాస్ట్ డిఎస్సిలో స్కూల్ సిలబస్ నుండి ఎక్కువ, ఇంటర్ సిలబస్ నుండి తక్కువ ఇవ్వడం జరిగింది. అంతకుముందు డిఎస్సిలో ఇంటర్ సిలబస్ ఎక్కువ, స్కూల్ సిలబస్ తక్కువ అని ఇవ్వడం జరిగింది. సో డిఎస్సి ఎగ్జామినేషన్ అనేది పర్టికులర్ బ్లూ ప్రింట్ లేనటువంటి ఎగ్జామినేషన్. ఏ టైంలో ఎలా ఇస్తారనేది తెలియని ఎగ్జామ్. కాబట్టి మనము సాధ్యమైనంత వరకు మనకు సిలబస్ కాపీలో ఇచ్చిన ప్రతి అంశాన్ని కూడా చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినప్పుడే మనము ఉద్యోగం సంపాదించగలమండి. రైట్? సో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది అత్యుత్తమం. చాలామంది అడుగుతున్నారు సార్ ఆఫర్స్ ఏమీ లేవా అంటున్నారు. ఎస్, నవరాత్రి ఆఫర్స్ డెఫినెట్గా నేను ఇస్తానండి. జస్ట్ ఒక 2 daysలో నవరాత్రి ఆఫర్స్ ఇస్తాను. బట్ 50% ఆఫర్ ఇస్తాను, ఎక్కువ ఆఫర్ ఇవ్వబోవడం లేదండి. డ్యూరేషన్ తగ్గుతుంది, ప్రైస్ తగ్గుతుంది. 6 months వ్యాలిడిటీ, 50% ప్రైస్ అండి. వెరీ క్లియర్. లేదు 1 year కోర్సే కావాలి అంటే వెంటనే శ్రీనివాస అకాడమీ ద రైట్ వే టు సక్సెస్ అనే లోగోతో ఉన్న యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ కోర్సెస్ ఉన్నాయి, ఫ్రీ కంటెంట్ కూడా ఉంది. ఒక్కసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత పర్చేస్ చేయండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు ఏ రోజు అనుకుంటారో ఆ రోజు నుంచి స్టార్ట్ చేయండి. సో మన పేపర్లో భాగంగా
ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు ద వాల్యూ ఆఫ్ 3x² - 1 ఎట్ x = -1/√3. x = -1/√3 వద్ద 3x² - 1 విలువ. ఇది ఆల్జిబ్రాకి సంబంధించిన క్వశ్చన్, డెడ్ ఈజీ క్వశ్చన్. చూడండి, సైన్స్ మిత్రులు కూడా ఈజీగా ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్. జస్ట్ వేరియబుల్ వాల్యూ ప్రొవైడ్ చేశారు అక్కడ. ఆ వేరియబుల్ వాల్యూ వద్ద సమాసపు విలువ, ఎక్స్ప్రెషన్ వాల్యూ ఏంటి అన్నారు. ఓకే, 3x² - 1 = 3 ఇంటూ x ప్లేస్లో -1/√3 రాయడమే కదండి, -1. 3 ఇంటూ -1/√3 హోల్ స్క్వేర్ అంటే 1/3 -1. 1 - 1 0. 0 అనేది రైట్ ఆన్సర్. అది మనకు ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుందండి. డెడ్ ఈజీ క్వశ్చన్, ఇందులో ఇంకేమీ లేదండి. ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 792 ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ a³ × b² × c దెన్ a + b + c. 792 యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధమును a³ × b² × c రూపములో వ్యక్తపరిచిన a + b + c యొక్క విలువ. చూడండి, మనము 792ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలి. ఇది 2తో ఎండ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దీని యొక్క కారణాంకం 2 అవుతుంది. 2 396. మళ్ళీ ఇది 6తో ఎండ్ అయింది కాబట్టి 2 1s 2, 2 9s 18, మళ్ళీ 1 మిగులుతుంది 198. ఇది మళ్ళీ 198 అంటే 8తో ఎండ్ అయింది కాబట్టి 2 కారణాంకం అయి ఉంటుంది. 2 9s 18, 2 9s 18. ఇప్పుడు 2తో ఎండ్ అవ్వలేదండి, 3తో ఎండ్ అవుతుంది, 9తో ఎండ్ అవుతుంది. 3 కారణాంకం అవుతుంది 33. 2 × 2 × 2 × 3 × 3 × 11 అండి. 11 ప్రైమ్ నెంబర్ కాబట్టి కెనాట్ బి రెడ్యూసిబుల్. ఇంకా ఫర్దర్గా దాన్ని స్ప్లిట్ చేయలేము. 2³ × 3² × 11⁻1 అండి. వీ హ్యావ్ టు కంపేర్ దిస్ విత్ a³ × b² × c⁻1 అండి. a³ × b² × c⁻1. సో వైల్ కంపేరింగ్ a వాల్యూ 2, b వాల్యూ 3, c వాల్యూ 1. బట్ క్వశ్చన్ ఈజ్ టు ఫైండ్ a + b + c వాల్యూ. So a + b + c is equals to 2 + 3 + 11, which is 11 + 3 14 + 2 16. 16 is right answer. 16 is right answer అండి. నెక్స్ట్ ప్రాబ్లం. మ్యాచ్ ద ఫాలోయింగ్. చూడండి, క్రింది వాటిని జతపరచండి అంటున్నారు. అందులో ఏ x such that x² - 4x + 4 = 0. ఈ సమాసము విలువ 0 అయ్యేటటువంటి x విలువ ఎంత? దీనిని x - 2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చండి. a - b హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు కదండి, a² - 2ab + b² అని. x - 2 హోల్ స్క్వేర్ = 0 అని రాయొచ్చు. ఇది 0 అవ్వాలి అంటే x - 2 0 అవ్వాలి. x - 2 0 అవ్వాలి అంటే x = 2 అవ్వాలి. అంటే కేవలం x = 2 మాత్రమే ఈ సమితిలోకి వస్తుంది. అలాంటి మ్యాచింగ్ ఎక్కడుంది అంటే 4th ఆప్షన్లో ఉంది, 4thలో ఉంది. చూడండి, ఏకి 4th అనేది ఇక్కడుంది, ఇక్కడుంది. దీస్ 2 ఆర్ రూల్డ్ అవుట్ కేసెస్. ఏకి 3 మ్యాచ్ చేసి ఉన్నాయి అక్కడ. నెక్స్ట్ బి అనే క్వశ్చన్ చూడండి.
ఎక్స్ సచ్ దట్, సైన్స్ మిత్రులు గమనించండి, x² - 4 = 0ని చెయ్యగలిగే ఎక్స్ విలువలన్నీ ఈ సమితిలో ఉంటాయి. ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ x² - 4 = 0. సేమ్ అండి, x² - 4 = 0 అవ్వాలి అంటే x + 2 × x - 2 = 0 అవ్వాలి. అంటే ఒకటి x + 2 = 0, మరొకటి x - 2 = 0, x - -2, x = 2. x - -2, x = 2 ఎక్కడుంది అంటే ఇక్కడ ఉంది చూడండి. అంటే బీకి 3, ఇక్కడ కూడా బీకి 3 ఉంది. ఇక సి చేస్తే తప్ప మనం ఆన్సర్ చెప్పలేము. ఇక్కడ చూడండి, సెట్ ఆఫ్ ఇంటిజర్స్ ఎలా ఉంటాయి అంటే ఫ్రమ్ సో ఆన్, సెట్ ఆఫ్ ఇంటిజర్స్ ఫ్రమ్ సో ఆన్ -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్ కదండి. ఇవన్నీ నెంబర్సే, కాకపోతే నెగటివ్ నెంబర్స్ ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, 0 కూడా ఉంటుంది. వాట్ ఇట్ రిప్రజెంట్స్? ఎక్స్ ఈజ్ అన్ ఇంటిజర్ విచ్ ఈజ్ ఫ్రమ్ -2 to 0. ఎక్స్ ఈజ్ అన్ ఇంటిజర్ ఫ్రమ్ -2 to 0. -2 ఉండొచ్చు, 0 ఉండొచ్చు, మధ్యలో ఉండొచ్చు అంటున్నాడు. సో -2 to 0 there are only 3 integers. They are -2, -1, 0. So that's why suitable matching 2 అండి. సో సికి 2 ఉండాలి, బికి 3 ఉండాలి, ఏకి 4 ఉండాలి. దిస్ ఈజ్ నాట్ రైట్ ఆన్సర్. 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్. చూడండి, ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. పేపర్ డిఫికల్టీ లెవెల్ పెంచాలన్నా, స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేయాలన్నా, టైం కన్స్యూమ్ అయ్యే క్వశ్చన్ ఒకటి ఇస్తే ఇక్కడ గనక ఎక్కువ టైం తీసుకుంటే ఆటోమేటిక్గా ప్రెషర్ పెరిగిపోతుంది అని వాళ్ళ ఉద్దేశం. అవుట్లుక్ 24 క్వశ్చన్సే కానీ ఇందులో 3 క్వశ్చన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి చూడండి. సో స్పీడ్ కావాలి, అక్యురసీ కావాలి, ఈ 2 కావాలంటే సబ్జెక్ట్ కావాలి. ఓకే, ఈవెన్ సైన్స్ వాళ్ళకైనానండి, 10th క్లాస్ వరకు మీరు చదువుకున్న మ్యాథ్సే. మరి మీరు చదువుకున్న సైన్స్ మ్యాథ్స్ వాళ్ళు రాస్తున్నారు కదండి, వాళ్ళు 10th క్లాస్ వరకు చదువుకున్నారు, ఆ తర్వాత చదవలేదు. సో 10th క్లాస్ వరకు మీరు ఏదైతే మ్యాథ్స్ చేశారో అదే మ్యాథ్స్ మళ్ళీ ఇంకొకసారి చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఓకే, ఇన్ ద ఫిగర్ if angle ABC is equal to 69 degrees, angle ACB is equal to 31 degrees, then half of angle BAC plus angle BDC is equals to. ప్రక్క పటములో angle ABC is equal to 69 degrees, angle ACB is equal to 31 degrees అయితే angle BAC plus angle BDC by 2. చూడండి, ఇక్కడ ABC ట్రయాంగిల్లో ఇక్కడేమో 69 degrees, ఇక్కడేమో 31 degrees. 69 degrees plus 31 degrees 100 degrees. In a triangle, sum of 3 interior angles 180 degrees. According to that property, 69 plus 31 100 అయితే మిగిలిపోయింది ఇక్కడ 80 degrees. ఓకే, whenever this is 80 degrees, this is also 80 degrees. These two are the angles in the same segment. ఇక్కడ మనం యూస్ చేసిన కాన్సెప్ట్ చూడండి, యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్. ఒకే వృత్తఖండములోని కోణాలు ఒకే వృత్తఖండములోని కోణాలు సమానాలు. ఓకే, మరి ఇప్పుడు యాంగిల్ బిఏసి అంటే ఏ వద్ద ఉన్న కోణం, యాంగిల్ బిడిసి అంటే డి వద్ద ఉన్న కోణము. అంటే half of 80 degrees plus 80 degrees.
160 degrees by 2 అంటే 80 degrees. ఇది రైట్ ఆన్సర్ అండి. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ప్రొవైడింగ్ 150 grams of rice to each student in a midday meals scheme is an application of the following central tendency value. ప్రతి విద్యార్థికి 150 గ్రాముల చొప్పున బియ్యమును మధ్యాహ్న భోజన పథకంలో ఆహారంగా ఇవ్వడంలో ఈ క్రింది కేంద్రీయ స్థాన కొలత వినియోగించబడింది. చూడండి, ప్రతి విద్యార్థికి 150 గ్రాముల మిడ్ డే మీల్స్లో ఆహారం ఇవ్వాలి అంటే అందరూ 150 గ్రాములే తింటారని కాదు. ఒకరు 100 గ్రాములు తిని ఇంకొకరు 200 గ్రాములు తినే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకొకరు 300 గ్రాములు తింటే ఇంకొకడు 150 grams తినేవాడే ఉంటాడు. సో ఓవరాల్గా ప్రతి విద్యార్థికి అంటే గవర్నమెంట్ సరఫరా చేసేది ప్రతి విద్యార్థికి 150 grams లెక్క చూసి ఇస్తారు. అంటే ప్రతి విద్యార్థికి యావరేజ్గా 150 grams ఇచ్చారు అని డైలీ లైఫ్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఆన్ అండ్ యావరేజ్ ఈచ్ పర్సన్ 150 grams ఫుడ్ కన్జ్యూమ్ చేస్తున్నారు అంటాం. క్రికెట్ మ్యాచ్లో ఫస్ట్ ఓవర్లో 10 runs వచ్చాయండి, సెకండ్ ఓవర్లో 10 runs వచ్చాయండి, థర్డ్ ఓవర్లో 4 runs వచ్చాయండి, 3 overs 24 runs వచ్చాయి. అక్కడ రన్ రేట్ అని ఇస్తూ ఉంటారు. అంటే యావరేజ్ స్కోర్ పర్ ఈచ్ ఓవర్ అని మీనింగ్. 3 overs 24 runs వచ్చాయంటే ప్రతి ఓవర్కు సగటున 8 పరుగులు వచ్చినట్టు లెక్క కడతారు. కానీ నిజానికి ఏ ఓవర్లో కూడా 8 పరుగులు రాలేదు. చూడండి, ఫస్ట్ ఓవర్లో 10, సెకండ్ ఓవర్లో 10, థర్డ్ ఓవర్లో 4 runs వచ్చాయి. సో యావరేజ్ లెక్క కట్టడం సగటున. సో హియర్ వీఆర్ యూజింగ్ ద సెంట్రల్ టెండెన్సీ వాల్యూ ఈజ్ మీన్, సగటు అండి. చూడగానే అర్థమైపోతుంది క్వశ్చన్. A man sold 2 of his goods for 9,900 rupees each. On one he made a gain of 10% and on the other a loss of 10%. Then overall loss percentage is. మొత్తం మీద లాస్ అవుతున్నాడట. ఎంత లాస్ అవుతున్నాడు, ఎంత పర్సెంట్ లాస్ అవుతున్నాడు అనేది మన క్వశ్చన్. ఒక వ్యక్తి తన 2 మేకలను ఒక్కొక్కటి 9,900 రూపాయలకు అమ్మినాడు. అందులో ఒకదానిపై 10% లాభము, మరొక దానిపై 10% నష్టము పొందినాడు. అయితే మొత్తం మీద అతడి నష్టశాతము ఎంత? ఓకే, చూడండి, అతని కాస్ట్ ప్రైస్ వచ్చేసి ఎక్స్ అనుకుంటే, కాస్ట్ ప్రైస్ వచ్చేసి ఎక్స్ అనుకుంటే దీనిని 10% ఎక్కువకు అమ్మాడు. నిజానికి 100% వాల్యూ కాస్ట్ ప్రైస్, కానీ దాని మీద 10% లాభానికి అమ్మినాడు. అప్పుడు అమ్మిన ధర ఎంత అంటే 9,900. మరొకటి 10% లాస్కి అమ్మాడు. అంటే అది 100కి లెక్క కడితే 90కే అమ్మేశాడు. ఇక్కడ 100కి లెక్క కడితే 110కి అమ్మేశాడు. అప్పుడు కూడా 9,900 సెల్ ప్రైస్. ఓకే, ఒకదానిని 9,900, సరే దీని కాస్ట్ ప్రైస్ వై అనుకుందాం. ఓకే, సో ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. ఓకే, ఇప్పుడు 0కి క్యాన్సిల్ అయితే 11 9s, 900 into 100 9,000. సో ఫస్ట్ గోట్ కాస్ట్ ప్రైస్ 9,000 రూపీస్. ఇక సెకండ్ గోటుని కూడా అంతకే అమ్మేశాడు, కాకపోతే 10% లాస్కి అమ్మాడు. అంటే 100 రూపాయలకు అమ్మాల్సింది 90 రూపాయలకే అమ్మాడు. క్యాన్సిల్ చేస్తే 9 11s
1100 ఇంటూ 10 అంటే సెకండ్ గోట్ కాస్ట్ ప్రైస్ 11,000 రూపీస్. చూడండి, ఓవరాల్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 11,000 ప్లస్ 9,000 20,000 రూపీస్. ఓవరాల్ సెల్ ప్రైస్ వచ్చేసి 9,900 0 0 18 19,800 రూపీస్కి ఆ రెండింటిని అమ్మేశాడు. అతను కొన్న వేళ 20,000, అమ్మిన వేళ 19,800. లాస్ ఎంత అండి? లాస్ 200 రూపీస్. కానీ లాస్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. లాస్ పర్సంటేజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ కాస్ట్ ప్రైస్. లాస్ పర్సంటేజ్ అయినా ప్రాఫిట్ పర్సంటేజ్ అయినా కాస్ట్ ప్రైస్ మీదనే లెక్కించాలి. అంటే లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100%. 2 జీరోలు, ఈ 2 జీరోలు, ఓకే, 2 గెట్స్ క్యాన్సిల్డ్, విచ్ ఈస్ 1%. 20,000లో 200 లాస్ వచ్చింది అంటే 1% కదండి, 1% కదండి. దీనికి 100%, 100 టైమ్స్ చేస్తే కాస్ట్ ప్రైస్ వస్తుంది చూడండి. సో 1% హీస్ గెట్టింగ్ లాస్. ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములా లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100%. ఇదండి. ప్రాఫిట్ పర్సంటేజ్ అయినా ఇలాంటి ఫార్ములానే, కాకపోతే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100%. ఇదండి లెక్కించే పద్ధతి. 1/2 ఆఫ్ 4/5 ప్లస్ 7/3 ప్లస్ 4/5 మైనస్ 10/3. నెంబర్ సిస్టమ్ నుండి మరో క్వశ్చన్ అని చెప్పొచ్చు, లేదా దీన్ని ఆల్జిబ్రాలో మాట్లాడుకోవచ్చు. 1/2 ఆఫ్, 1/2 ఆఫ్ అంటే 1/2 ఇంటూ 4/5 అని అర్థం. ప్లస్ 7/3 ప్లస్ 4/5 మైనస్ 10/3 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఆఫ్ అంటే ఇంటూ అండి, 2/5 ప్లస్ 4/5 6/5, 7/3 మైనస్ 10/3 మైనస్ 3/3. రైట్, గెట్స్ క్యాన్సిల్డ్. 6 మైనస్ 5 1/5. 1/5 ఎక్కడుందో చూడండి, సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుందండి. ఇది 1 కదండి. ఇక్కడ ఎల్సిఎం తీస్తే 5 ఇంటూ 1 5, 6 మైనస్ 5 కావాలంటే 6 మైనస్ 5/5 1/5. ఇంకో స్టెప్ రాస్తా. ఇదండి ఇక్కడ ఉన్నది జస్ట్ ఆఫ్ అనే పదానికి అర్థం మల్టిప్లికేషన్. 5/√3 మైనస్ √5. ఇలాంటి ప్రాబ్లమ్స్ని డినామినేటర్ని రేషనలైజ్ చేస్తే ఆన్సర్ సంపాదించవచ్చు. సో రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ డినామినేటర్ 5/√3 మైనస్ √5. 5/√3 మైనస్ √5 ఇంటూ √3 ప్లస్ √5 /√3 ప్లస్ √5. ఓకే, 5 ఇంటూ √3 ప్లస్ √5 a మైనస్ b ఇంటూ a ప్లస్ b, a మైనస్ b. 3 మైనస్ 5 అంటే -2, అంటే మైనస్ డినామినేటర్కు ఉన్న న్యూమరేటర్కు ఉన్న ఫ్రాక్షన్కి యూజ్ చేయొచ్చు, ఎటైనా ఇంటర్చేంజ్ చేయొచ్చు. అది √3 ప్లస్ √5 అండి. -5/2 టైమ్స్ √3 ప్లస్ √5. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. The distance of a point P A, B from the origin is. మూల బిందువు నుండి P A, B బిందువునకు గల దూరము. ఇది డైరెక్ట్గా స్టాండర్డ్ ఫార్ములా, లేకపోతే x1 y1 x2 y2 అనే 2 బిందువుల మధ్య దూరము √x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ √y1 మైనస్ y2 హోల్ స్క్వేర్.
రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో డిస్టెన్స్ ఫార్ములా ఏంటండి? అండర్ రూట్. ఇది మీరు గమనించారో లేదో, ప్రతి సెషన్లో ఈ ఫార్ములా మీద ఒక క్వశ్చన్ కనిపించింది చూడండి. ఇప్పటి వరకు ఎవ్రీ సెషన్లో కనిపించింది, రైట్? సో ఎక్కడుందండి ఆన్సర్? థర్డ్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద డయాగ్రామ్ ఏబి ప్యారలల్ టు సిడి, సిడి ప్యారలల్ టు ఈఎఫ్ అండ్ y is to z is equals to 3:7, then the value of x is. రేఖాచిత్రంలో ఏబి ప్యారలల్ టు సిడి, సిడి ప్యారలల్ టు ఈఎఫ్ మరియు y is to z is equals to 3:7, అప్పుడు x విలువ ఎంత? చూడండి, y అంటే 3k, z అంటే 7k తీసుకుంటే ఇవి రెండు కూడా సహ అంతర కోణాలు, కో ఇంటీరియర్ యాంగిల్స్, allied angles. They sum to 180 degrees. They are supplementary angles. సహ అంతర కోణాలు సంపూరకాలు, కో ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. ఇక్కడ y ఉంటే ఇక్కడ కూడా y అవుతుందండి. దీస్ ఆర్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, శీర్షాభిముఖ కోణాలు, శీర్షాభిముఖ కోణాలు అంటారు, రైట్? మనకి y అండ్ z ఇచ్చారండి. y ప్లస్ x is equals to 180 degrees, y ప్లస్ z is equals to 180 degrees. చూడండి, y ప్లస్ x 180 డిగ్రీసే కో ఇంటీరియర్ యాంగిల్స్, ఈ రెండు ఈక్వల్. y ప్లస్ z కూడా 180 డిగ్రీసే. x ప్లస్ y 180 డిగ్రీస్, y ప్లస్ z 180 డిగ్రీస్. అప్పుడు x ఇజ్ ఈక్వల్స్ టు z అవ్వాల్సిందే కదండి. అంటే z ఫైండ్ అవుట్ చేస్తే x వాల్యూ వచ్చినట్లే. దీస్ ఆర్ y ప్లస్ z 180 డిగ్రీస్ అంటే 3k ప్లస్ 7k ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. 10k ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. k ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ బై 10 ఈజ్ 18 డిగ్రీస్. k 18 డిగ్రీస్ అయితే x ఈజ్ ఈక్వల్స్ టు z ఈజ్ ఈక్వల్స్ టు 7 ఇంటూ 18 డిగ్రీస్ 126 డిగ్రీస్. అది సెకండ్ ఆప్షన్లో ఉందండి. ఇక్కడ మనం యూజ్ చేసిన కాన్సెప్ట్ చూడండి, సహ అంతర కోణాలు, సహ అంతర కోణాలు సంపూరకాలు, కో ఇంటీరియర్ యాంగిల్స్, వీటినే అలైడ్ యాంగిల్స్ అంటారండి. కో ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ, కో ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. ఇదొక్కటే పాయింట్ అండి మనం యూజ్ చేసింది. ఇంకా ఏమి యూజ్ చేసాము? వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, లేదంటే దీస్ ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్, ఇది కూడా x డిగ్రీసే ఉండాలి. దీస్ టూ ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్, కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అనే కాన్సెప్ట్ అయినా యూజ్ చేయొచ్చు. ఓకే, సో ప్యారలల్ లైన్స్, ట్రాన్స్వర్సల్ లైన్ గురించిన ప్రాపర్టీస్ థరోగా ఉంటే డెడ్ ఈజీగా చేయొచ్చండి క్వశ్చన్. ఓకే, ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్ and their areas are respectively 81 centimeter square and 144 centimeter square. If BC is equals to 2.7 centimeter, then EF is equals to త్రిభుజం ABC, త్రిభుజం DEF లు స్వరూపాలు మరియు వాటి వైశాల్యాలు వరుసగా 81 చదరపు సెంటీమీటర్లు మరియు 144 చదరపు సెంటీమీటర్లు. BC is equals to 2.7 సెంటీమీటర్ అయితే EF is equals to
triangle ABC is similar to triangle DEF. ఓకే, ఇవి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అట. ఇక్కడ ఏరియాస్ గురించి మాట్లాడుతున్నాడు అండ్ సైడ్స్ గురించి మాట్లాడుతున్నారు. చూడండి, బీసీ ఇచ్చారు, ఈఎఫ్ ఏంటి అంటున్నారు. మనకి ఉన్న స్టేట్మెంట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్. ఇది సరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి. ద రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్, ఓకే, which is equals to ratio of squares of corresponding sides. అనురూప భుజాల వర్గాల నిష్పత్తి అంటే ఏబి స్క్వేర్ బై డిఈ స్క్వేర్ బీసీ స్క్వేర్ బై బీసీ లాంటి సైడ్ ఇక్కడ ఈఎఫ్ స్క్వేర్ ఏసీ స్క్వేర్ బై డిఎఫ్ స్క్వేర్. ఇదండి. ఓకే, చూడండి, మనం యూజ్ చేయాల్సింది ఈ రెండింటికి కనెక్ట్ చేయమని చెప్పారు క్వశ్చన్లో. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అంటే 81/144 is equals to బీసీ స్క్వేర్ అంటే 2.7 ఇంటూ 2.7 అండి బై ఈఎఫ్ స్క్వేర్. ఇప్పుడు ఈఎఫ్ స్క్వేర్ కనుక్కోవాలి మనం. ఈఎఫ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 2.7 ఇంటూ 2.7 ఇంటూ 144 బై 81. ఈఎఫ్ అంటే దాని వర్గమూలము ఏమొస్తుంది చూడండి. రెండు 2.7లు ఉన్నాయి కాబట్టి ఒక 2.7, 144కి 12, డినామినేటర్లో 81కి 9 ఇక్కడ 0.3 అండి. క్యాన్సిల్ చేస్తే 9 3 27 కదా. 12 ఇంటూ 0.3 అంటే 3.6 అండి. అది ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుందండి. సింపుల్ క్వశ్చన్, ఈ స్టేట్మెంట్ గుర్తుంటే మనకి ఇందులో ఏ సైడ్స్ కావాలో అవి యూజ్ చేసుకున్నాం. చూడండి, దీనితో if sum of the first 14 terms of an AP is 1050 and its first term is 10, then 20th term is, ఒక అంక శ్రేణిలో మొదటి పదము 10 మరియు మొదటి 14 పదాల మొత్తము 1050 అయిన 20వ పదము ఎంత? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ sum of the first n terms of AP n/2 times 2a plus n minus 1 into d, okay, along with a is equals to 10. a అనేది 10 ఇచ్చారు. ఇక్కడ s14 అనేది 1050 ఇచ్చారు. s14 is equals to 14/2 2 times 10, ఆల్రెడీ 10 ఇచ్చారు కదండి. 14 minus 1 అంటే 13d is equals to 1050. మనని అడిగింది ఏమిటండి? T20 is equals to how much? T20 ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏ ఒక్కటే సరిపోదు, D కూడా కావాలి. ఆ D కనుక్కోవడం కోసమే ఇది ఇచ్చారు. 2 7s, 7 15s, 0, ఇది 20, అక్కడికి వెళ్తే 130, 13d is equals to 130, d is equals to 10 అండి. ఏ తెలిసింది, d తెలిసింది. T20 అంటే Tnకి ఫార్ములా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఈ ఫార్ములా గుర్తు చేస్తున్నాను నేను మీకు. అప్పుడు T20 అంటే a ప్లస్ 19d అండి. ఎందుకంటే n వాల్యూ 20 తీసుకున్నాను ఇక్కడ.
ఏ అంటే 10 ప్లస్ 19 టైమ్స్ 10, 190 ప్లస్ 10 అంటే 200. 200 ఎక్కడ ఉంది అంటే సెకండ్ ఆప్షన్లో ఉంది. ఇఫ్ క్యాపిటల్ ఈ అండ్ ఈ బార్ ఆర్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ? ఈ మరియు ఈ బార్ అనున్నవి పూరక ఘటనలు అయిన క్రింది వాటిలో సత్యమైనది. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. దాదాపుగా ఇది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ప్రతి పేపర్లో ప్రతి సెషన్లో కనిపిస్తుందండి. స్టాండర్డ్ రిజల్ట్ పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది స్టాండర్డ్ రిజల్ట్ అండి. ఒక ఘటన జరిగే సంభావ్యత జరగని సంభావ్యతల మొత్తము 1 అవుతుంది. సో ఈజ్ ఈక్వల్స్ టు తీసుకున్నప్పుడు ఇక్కడే 1 అవుతుంది, లేదా దీనిని లెఫ్ట్ సైడ్ తీసుకుంటే -1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. అది ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది మనకు. స్టాండర్డ్ రిజల్ట్ అండి ఇది. ఇది గుర్తుపెట్టేసుకోండి. ప్రతి పేపర్లో ప్రతి సెషన్లో ఇది డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఇన్వాల్వ్ అవుతూనే ఉంటుంది. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్ 2, 3, -1, 3, 2, -1 ఈజ్ 2, 3, -1, 3 మరియు 2, -1 బిందువులచే ఏర్పడే త్రిభుజ వైశాల్యం. ఓకే, చూడండి. ఫస్ట్ ఫార్ములా ఎలా అప్లై చేయాలో చూపిస్తానండి. ఓకే, మెథడ్ 1 హాఫ్ మాడ్ ఇలా రాసుకోండి. ఫస్ట్ ట్రయాంగిల్ కాబట్టి 3 టైమ్స్ రాసుకోండి. ఇక్కడ 1, 2, 3లు రాయండి. సఫిక్సెస్ 1తో స్టార్ట్ చేసి 1, 2, 3. ఇక్కడ 2తో స్టార్ట్ చేయండి, 2, 3, 1. ఇక్కడ 3తో స్టార్ట్ చేయండి, 3, 1, 2. ఇప్పుడు అప్లై చేసేయండి. ఇంకా సింపుల్ అండి. x1 అంటే 2, y2 మైనస్ y3 అంటే 3 -1 ప్లస్ x2 అంటే -1, y3 మైనస్ y1 అంటే -1 -3 ప్లస్ x3 అంటే 2, y1 మైనస్ y2 అంటే 3 -3. హాఫ్ 3 + 1 4 × 2 8 -4 × -1 +4 3 - 3 0. 12/2 6 ఆన్సర్ అండి. ఓకే, సెకండ్ మెథడ్ మీకు కోఆర్డినేట్ సిస్టమ్ మీద ఐడియా ఉంటే ఇది కొంచెం కోఆర్డినేట్ సిస్టమ్ మీద ఐడియా ఉంటేనే చేయగలుగుతామండి. 2, 3 2, -1 2 ఇక్కడ ఉంటే 2, 3 ఇక్కడ ఉంటుంది, 2, -1 ఇక్కడ ఉంటుంది. ఓకే, -1, 3 -1, 3 అనేది ఇక్కడ ఉంటుందండి. ఓకే, ఇప్పుడు ఇది ట్రయాంగిల్. దీనికి సంబంధించిన ఏరియా ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది చూడండి. ఇది ఏ, ఇది బి, ఇది సి అని తీసుకుంటే అది ఒక లంబకోణ త్రిభుజము అయిపోతుంది. లంబకోణ త్రిభుజము యొక్క వైశాల్యం 1/2 × బేస్ × హైట్. దీనికి కర్ణాన్ని మినహాయిస్తే మిగిలిన 2 భుజాలు కూడా ఒకటి భూమి ఒకటి ఎత్తు అవుతుందండి. ఓకే, ఈ భూమి పొడవు రావాలి అంటే ఇక్కడ x నిరూపకాల మధ్య భేదం. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 యూనిట్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 యూనిట్ లెఫ్ట్ సైడ్ రావడం వల్ల -1 తీసుకున్నాం. దూరం ఎప్పుడు మైనస్ కాదండి. అంటే ఇది 3 యూనిట్స్.
ఇక్కడి నుంచి ఇక్కడికి దూరం అంటే ఈ 2 మ్యాచ్ అయిపోయినాయి కదా. ఇక్కడి నుంచి ఇక్కడికి 3 యూనిట్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి 1 యూనిట్, ఇది 4 యూనిట్స్. ఒకటేమో బేస్, ఒకటేమో హైట్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు కదండి. భూమి 3, ఎత్తు 4, 2తోటి క్యాన్సిల్ చేస్తే 6. అలాగైనా చేయొచ్చు. లేదంటే ఒకానొక బిందువు నిరూపకాలని మూల బిందువులాగా మార్చి కూడా చేయొచ్చు. ఇవన్నీ మోడల్స్ చెప్తే సైన్స్ విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతారు. మ్యాథ్స్ వాళ్ళకి సపరేట్గా మనము ఈ కాన్సెప్ట్, ఈ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసేటప్పుడు యాప్లో ఈ షార్ట్ కట్స్ చెప్పుకుంటాం మనం. సో ఇప్పుడైతే బెస్ట్ సైన్స్ విద్యార్థులకు నా సూచన ఏంటంటే ఇది ఫాలో అవ్వడం. ఓకే, ఇది కోఆర్డినేట్ సిస్టమ్ మీద గ్రిప్ ఉంటే ఫాలో అవ్వచ్చు, లేదంటే వదిలేసేయండి, ఇది బెటర్. ఓకే, ఫ్రమ్ ఏ వెల్ షఫల్డ్ డెక్ ఆఫ్ కార్డ్స్, ఇఫ్ యూ పిక్ ఏ కార్డ్ ర్యాండమ్లీ, ద ప్రాబబిలిటీ ఫర్ ఇట్ బీయింగ్ ఏ రెడ్ కింగ్ ఈజ్. బాగుగా కలపబడిన పేక ముక్కల కట్టలో నుండి యాదృచ్ఛికంగా తీసిన ఒక పేక ముక్క ఎరుపు రంగు రాజు కార్డు కావడానికి సంభావ్యత. ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ కింగ్, మనం ప్రాబబిలిటీని కూడా ప్రతి పేపర్లో డిస్కస్ చేస్తున్నామండి. మొత్తం 52 కార్డులు ఉన్నాయండి. ఇందులో రెడ్ కలర్డ్ కింగ్స్ ఎన్ని ఉన్నాయండి చూడండి. మొత్తం పేక కట్టలో రెడ్ కలర్డ్ కింగ్స్ ఓన్లీ 2. అంటే రెడ్ కలర్డ్ కింగ్స్ కార్డ్స్ని పైన రాయాల్సి ఉంటుంది మనం. అదే ఆన్సర్. మొత్తం 52 మంది ఉన్న ఒక నియోజకవర్గములో ఈ వ్యక్తి ప్రజాప్రతినిధిగా నిలబడితే ఈ వ్యక్తిని సపోర్ట్ చేసే వాళ్ళు 2 ఉన్నారట. ఆయనకు పడే ఓట్లను, లేదా మీరు 52 మార్కులున్న ఎగ్జామ్ రాస్తే మీరు 2 క్వశ్చన్స్కే కరెక్ట్ ఆన్సర్ పెడితే టీచర్ మీ మార్కులను సూచించడానికి ఉపయోగించే భిన్నం ఇదే. అదే సంభావ్యత. క్యాన్సిల్ చేస్తే 2 1లు 2 26లు, 1/26 రైట్ ఆన్సర్ అండి. మొత్తం కింగ్స్ 4 ఉంటాయండి. అందులో రెడ్ కలర్డ్ కింగ్స్ ఓన్లీ 2 ఉంటాయి, బ్లాక్ కలర్డ్ 2 ఉంటాయి. ఓకే, పాయింట్స్ 0 0 1 2 4 2 అండ్ 3 0 ఫార్మ్స్ దేనిని ఏర్పరుస్తాయి? ఈ 4 బిందువులు దేనిని ఏర్పరుస్తాయి అంటున్నారు. వీటికి పేర్లు పెట్టుకుంటే ABCD అని. AB స్టాండ్స్ ఫర్ డిస్టెన్స్ బిట్వీన్ A అండ్ B. x2 - x1 హోల్ స్క్వేర్, నేను డైరెక్ట్గా 1 - 0 1 స్క్వేర్ ప్లస్ 2 - 0 2 స్క్వేర్ అని రాస్తున్నాను. √5 అండి. CD కనుక్కుంటే, లేకపోతే BC కనుక్కుందాం. BC కనుక్కుంటే ఇక్కడికి దూరం 4 - 1 3 స్క్వేర్, 2 - 2 0, 3 స్క్వేర్ అంటే 3. ABCD 2 సమానము రావడం లేదు అంటే చతురస్రం అయ్యే ఛాన్స్ లేదు, రాంబస్ అయ్యే ఛాన్స్ లేదు. రాంబస్లో అన్ని భుజాలు సమానంగా ఉండాలండి. ABCD. చతురస్రంలో కూడా అన్ని భుజాలు సమానంగా ఉండాలండి. ABCD. ఇప్పుడు ABCD సమానము కాలేదు అంటే ఇది చతురస్రం అయ్యే అవకాశం లేదు, రాంబస్ అయ్యే అవకాశం కూడా లేదు. ఓకే, అయితే సమాంతర చతుర్భుజం కావాలి, దీర్ఘచతురస్రం కావాలి. సమాంతర చతుర్భుజములో ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. దీర్ఘచతురస్రంలో కూడా ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. మనకు 2 బిందువుల మధ్య దూరం కనుక్కోవడం తెలుసు కదా అని చెప్పి ఇవన్నీ చేయకూడదండి. సో పక్క భుజాలైతే సమానంగా లేవు చూడండి. సో అన్ని కనుక్కునే బదులుగా
కర్ణాల పొడవులు కనుక్కుంటే సమానము వస్తే దీర్ఘచతురస్రము, సమానము రాకపోతే సమాంతర చతుర్భుజం. మరి కర్ణాల పొడవులు అంటే ఏసీబీడి. అనవసరంగా మిగిలిన 2 భుజాల పొడవులు కనుక్కోకండి. ఆసన్న భుజాలు వేరువేరుగా ఉన్నాయి. వీటితో పాటుగా ఏసీ, ఏకి సికి మధ్య దూరం అంటే 4 - 0 4 స్క్వేర్, 2 - 0 2 స్క్వేర్, √20. బీడి అంటే 3 - 1 2 స్క్వేర్, 0 - 2 2 స్క్వేర్, √4 + 4 8. ఇక్కడ కర్ణాలు అసమానంగా వచ్చినాయి అంటే అది ప్యారలలోగ్రామ్ అవుతుంది. ఇన్ ఏ ప్యారలలోగ్రామ్ adjacent sides are not equal. Of course, pairs of opposite sides are equal. Diagonals are unequal. In rectangle, pairs of opposite sides are equal. Diagonals are equal. In rhombus, all sides are equal. Diagonals unequal. In square, all sides are equal as well as diagonals are also equal. ఎదురెదురు భుజాల పొడవులు సమానము, కర్ణాల పొడవులు అసమానము. ఎదురెదురు భుజాల పొడవులు సమానం, కర్ణాలు కూడా సమానం. అన్ని భుజాలు సమానం, కర్ణాలు అసమానం. అన్ని భుజాలు సమానం, కర్ణాలు కూడా సమానం. సో మనం రాసేది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కాబట్టి ఎంత చిన్నగా చేయగలిగితే అంత బెటర్ అండి. మన కాన్సెప్చువల్ మెథడ్ అయితే 4 భుజాల పొడవులు కూడా కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 17. In a certain data distribution table, the class intervals are on followed: 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40. Then the type of class interval is. ఒక పౌనపున్య విభాజన పట్టికలో తరగతి అంతరాలు క్రింది విధంగా ఉన్నాయి. 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40 అయినా ఈ తరగతి అంతరాలు ఈ రకమైనవి. మనకిది కాన్సెప్చువల్ క్వశ్చన్ ఏనండి. ఇవి 2 ఎప్పుడైతే మ్యాచ్ అవుతాయో, ఈ విధంగా ఇంటర్వెల్స్ కంటిన్యూ అవుతుంటాయో, దీస్ ఆర్ కాల్డ్ ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్. ఓకే, ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అంటే ఎలా ఉంటాయండి? మనకు 0 to 9, 10 to 19, 20 to 39 ఇలా డిస్కంటిన్యూస్గా ఉంటే దే ఆర్ కాల్డ్ ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్, విలీన తరగతి అంతరాలు. ఇలా కంటిన్యూస్గా ఉంటే మినహాయింపు తరగతి అంతరాలు, ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఏ కాన్సెప్చువల్ క్వశ్చన్. ఓకే, కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ టర్మ్స్ 10 PQ, 20 QR, 30 RP. చూడండి, 10లో, 20లో, 30లో కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుందండి? కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి 10. ఇందులో 10 ఉంది, ఇందులో 10 ఉంది, మూడిట్లో కామన్ 10 ఉందండి. తర్వాత P ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇందులో లేదు. Q ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇందులో లేదు. R ఈ రెండిట్లో ఉంది, ఇక్కడ లేదు. సో ఆల్ఫాబెట్స్ అయితే కామన్గా లేవు, కానీ నెంబర్స్ విషయంలో 10 కామన్గా ఉంది. This is common factor. If cot A is equals to tan of A minus 30 degrees, then the value of sin A. Cot A is equals to tan of A minus 30 degrees అయితే sin A is equals to, చూడండి, cot theta is equals to tan alpha ఎప్పుడవుతుంది అంటే theta plus alpha 90 degrees అయినప్పుడు. theta and alpha both are complementary angles, ఎందుకంటే both are acute angles. ఇక్కడ అక్యూట్ యాంగిల్స్ అయ్యుండి కాట్ టీటా ఇస్ ఈక్వల్స్ టాన్ ఆల్ఫా అవ్వాలి అంటే టీటా అండ్ ఆల్ఫా బోత్ షుడ్ బి కాంప్లిమెంటరీ యాంగిల్స్, అవి పూరక కోణాలు అయి ఉండాలి. ఆ లెక్క ప్రకారం ఇక్కడేం కావాలండి? ఇదేమో టీటా అవుతుంది, ఇదేమో ఆల్ఫా అవుతుంది. టీటా ప్లస్ ఆల్ఫా 3A ప్లస్ A minus 30 degrees is equals to 90 degrees. 4A is equals to 30 plus 90, 120 degrees. A is equals to 120 by 4, 30 degrees. A అనేది 30 degrees అయితే మనకు కావాల్సింది sin A. Sin A is equals to sin 30 degrees is equals to sin 30 degrees value 1 by 2.
Fourth option answer, dead easy question when you know this result. Okay, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. క్రింది వానిలో సరైనది. 10 పవర్ 1 ఇంటూ 10 పవర్ 11, ఇట్ షుడ్ బి 10 పవర్ 1 ప్లస్ 11, దట్ ఈస్ 10 పవర్ 12. బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్స్ షుడ్ బి యాడెడ్ ఇన్ ద ప్రోడక్ట్. ఈ ఫార్ములా కదండి. సో 10 పవర్ 12 రావాలి. వీడు 100 పవర్ 11 అన్నాడు. 2 క్యూబ్ అంటే 8 అండి. 5 స్క్వేర్ అంటే 25 అండి. 8 గ్రేటర్ దెన్ 25 అనడం రాంగ్ అండి. గ్రేటర్ దెన్ అంటే పెద్దది కదండి. వీడు 8, 25 కంటే 8 పెద్దది అంటున్నాడు. తప్పు. 3 పవర్ 0 ఈజ్ 1. 1000 పవర్ 0 ఈజ్ ఆల్సో 1. ఎస్, ఎనీ నాన్ జీరో నెంబర్ టు ద పవర్ 0 ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు 1. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. 2 క్యూబ్ అంటే 3 స్క్వేర్ అంటే 6 పవర్ 5 కాదండి. ఓకే, 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ ఉంటే 6 క్యూబ్ రాయొచ్చు. 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఉంటే 6 స్క్వేర్ రాయొచ్చు. అంతే తప్ప ఇలాంటి ప్రాపర్టీ ఎక్కడ లేదండి. సో థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. A rectangular piece of cardboard is made to rotate speedily with one of its length as the axis of rotation. Form the following 3D object to our visualization. ఒక దీర్ఘచతురస్రాకార అట్టముక్కను ఒకదాని పొడవును ఆధారంగా దాని ఒక పొడవును ఆధారంగా అక్షంగా చేసుకొని వేగంగా భ్రమణం చేస్తే ఏర్పడు త్రిమితీయ జామితీయ పటము. చూడండి, మనము ఇది ఒక రెక్టాంగులర్ పీస్ ఆఫ్ కార్డ్బోర్డ్ అండి. దీనిని పొడవును అక్షంగా చేసుకొని ఇలా స్పీడ్గా తిప్పాలట. ఇలా స్పీడ్గా తిప్పుతూ ఉంటే మనం ఒక్కొక్కసారి ఫ్యాన్ వేసినప్పుడు 3 రెక్కలు కనిపిస్తాయి. దానిని ఆన్ చేసినప్పుడు రెక్కలు ఎన్ని ఉన్నాయో తెలియదండి. ఒక వృత్తాకార పటం ఏర్పడుతూ ఉంది. అక్కడ చూస్తే ఇది సర్కిల్గా ఉన్నాయి, ఫ్యాన్కి చుట్టూ రెక్కలు ఉన్నాయేమో అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇమాజిన్ చేయండి, దీన్ని స్పీడ్గా తిప్పితే ఏ ఆకారాన్ని పొందుతుంది అనేది. ఏ ఆకారాన్ని పొందుతుందండి? అంతెందుకండి, దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తే ఏ ఆకారాన్ని పొందుతుందో చూడండి. ఒక స్తూపాకారాన్ని పొందుతుంది. సిలిండర్, అది ఇమాజినేషన్ ఏనండి. ఇంకా sin 0 degrees cos 90 degrees plus √2 sin 45 degrees plus cos 45 minus cot 45. sin 0 degrees value 0, cos 90 degrees value 0, √2 into sin 45 degrees 1/√2, cos 45 1/√2 minus cot 45 1 అండి. దీని ఆన్సర్ √2 క్యాన్సిల్డ్, 1 ప్లస్ 1/√2 మైనస్ 1, ఇదంతా జీరోనే కదండి. 1 క్యాన్సిల్, 1/√2 మిగిలిపోయింది. ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అండి. సో మనకు త్రికోణమితీయ నిష్పత్తులకు సంబంధించిన కొన్ని కోణాల విలువలు 10th క్లాస్లో 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees వరకు ఒక టేబుల్ ఇచ్చారు. ఆ టేబుల్ గుర్తుపెట్టుకోవడం అవసరం. అది కూడా ఒక లాజిక్ ప్రకారం గుర్తుపెట్టుకోవచ్చండి. మనం అది క్లాసెస్లో డిస్కస్ చేసుకుందాం. ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫెరికల్ ఆబ్జెక్ట్ ఈజ్ గివెన్ యాజ్ 462 cm². దెన్ ద రేడియస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్. ఒక అర్ధగోళాకృతిలోనున్న వస్తువు యొక్క సంపూర్ణతల వైశాల్యం 462 చదరపు సెంటీమీటర్లుగా ఇవ్వబడింది. అయినా ఆ వస్తువు వ్యాసార్థం, ఓకే, ఒక అర్ధగోళాకృతిలో ఇది అర్ధగోళం కదండి. ఈ అర్ధగోళాకృతిలో ఉన్న వస్తువు యొక్క సంపూర్ణతల వైశాల్యం, నిజానికి పూర్తి గోళం అయితే 4πr² ఉండేది సంపూర్ణతల వైశాల్యము.
వక్రతల వైశాల్యమైనా సంపూర్ణతల వైశాల్యానికైనా సేమ్ ఫార్ములా గోళం విషయంలో. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్ఫియర్ ఇస్ 4πr². బట్ అర్ధగోళం అన్నాడు కాబట్టి బై 2. అంటే ప్రక్కతల వైశాల్యమే వచ్చింది. ఇక్కడ ఉపరితలం కూడా ఉంది చూడండి. ఈ ఉపరితలము కూడా అంటే ఇది πr². ఓకే, దిస్ ఈస్ గివెన్ యాజ్ 462. 3 times πr² is equals to 462. 3 into 22/7 into r² is equals to 462. 22 తోటి క్యాన్సిల్ చేస్తే 22 2s 44, 2 మిగిలితే 22 1s 3 7s. r² is equals to 7 into 7. therefore r is equals to 7. r అనేది 7 సెంటీమీటర్ అండి. సో గోళం యొక్క అర్ధగోళం యొక్క సంపూర్ణతల వైశాల్యము 3πr² అనేది గుర్తుపెట్టుకోవాలి. అది ఎలా వచ్చిందో చూపించాను నేను మీకు. సో ఇవ్వండి మనకు ఈ సెషన్లో అడిగిన క్వశ్చన్స్. ఓకే, సో మరెందుకు ఆలస్యం అండి, వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీకు సంబంధించిన కోర్సెస్ను పర్చేస్ చేయండి. రైట్, త్వరలో టెట్ పేపర్ 1 పేపర్ 2 కూడా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. త్వరలో టెస్ట్ సిరీస్ ఏపీకి తెలంగాణకి కూడా స్టార్ట్ అవుతుందండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.